హల్లెలూయా. దావీదు కీర్తనలు 60 అధ్యాయంలో 5వ వచనం చదువుకుందాము. నీ ప్రియులు విమోచించినట్లు నీ కుడి చేత నన్ను రక్షించి నాకుత్తరమిమ్ము. తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. దేవుడు మనకి ఈ రోజు మాట ఇస్తున్నాడండి. ఎవరు తోడని చెప్తున్నాడు? నా మీదొట్టు, నేల మీదొట్టు, భూమి మీదొట్టు, ఆకాశం మీదొట్టు అని మనం అంటాము. కానీ దేవుడు ఏమంటున్నాడంటే పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చుచున్నాడు. అంటే ఆయనకున్న పరిశుద్ధతను ఆయన పణముగా పెట్టి మాటిస్తున్నాడు మనకి. ఆ మాట ఇచ్చిన దేవుడు మాట తప్పని దేవుడు. ఆ మాట ఇచ్చిన దేవుడు మాట తప్పని దేవుడు. ఈ రోజు ఆయన మాటను పట్టుకుందాం. ఈ రోజు ఆయన మాటను పట్టుకుందాం. ఆకాశం తోడు, భూమి తోడు, నేల తోడు అనేటువంటి మన మాటల కంటే పరిశుద్ధత తోడు అని తండ్రి అయిన దేవుడు మనకిచ్చిన మాటను చేత పట్టుకుందాం. మన జీవితాలలో ఆయన మాట నెరవేర్చబడినట్లుగా మన బ్రతుకులను ఆయన వశములో ఉంచటానికి మనం సిద్ధంగా ఉందాం. ఆమేన్, ఆమేన్. నిజంగా ఈ రోజున మన జీవితాలలో మనిషిని పతనం చేసేవి 3 కనిపిస్తున్నాయండి. అవేంటి అనంటే అసూయ, అహంకారము, అనుమానము. ఈ 3 ఎవరిలో ఉంటే వాళ్ళు పతనం అయిపోతా ఉంటారండి. ఎప్పుడు కూడా మనము అసూయ అనేది మనలో ఉంటే గనక మనం ఎప్పుడూ బాగుపడలేమండి. అందుకనే మనకు అసూయ ఉండకూడదు. ఎవరికి దేవుడిచ్చిన దీవెని బట్టి వాళ్ళని ఉండనివ్వాలి. మనకు దేవుడిచ్చిన దీవెని బట్టి ఆయన మనకిచ్చిన మాటను బట్టి మనం పట్టుకోవాలి. మనకు ఆయన ఏం మాట ఇచ్చాడో అది నెరవేరుస్తాడు. మనకిచ్చిన మాట ఏదైందో మనకు తెలియదు గాని అందుకనే ప్రభువా నా జీవితము నీ చేతిలో ఉంది కాబట్టి నన్ను ఎలా మలచాలనుకుంటున్నావో అలా మలుచు, అందుకు నన్ను సిద్ధపరచు. ఇంకొకరికి ఇచ్చిన మాటను బట్టి దేవుడు మనకు నెరవేర్పునివ్వడు. వారికి ఇచ్చిన మాట వారి పట్ల నెరవేరుస్తాడు, మనకిచ్చిన మాట మన పట్ల నెరవేరుస్తాడు. అయితే ఆయన మాట ఇచ్చేశాడు కానీ మనకి మాట ఇవ్వలేదని మనం అసూయను తెచ్చుకోకూడదు. మనకిచ్చిన మాట ఒకటి ఉంటది, ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది ఏంటి? అహంకారం. అహంకారం అనేది దేవుని బిడ్డలకు అసలు ఉండకూడదండి. అహంకారం వలన మన జీవితంలో నష్టము, కష్టము తప్పించి సంతోషం ఉండదు. ఎప్పుడు కూడా అసూయ ఉన్నవారు గాని, అహంకారం ఉన్నవారు గాని ప్రశాంతంగా పడుకోలేరంటండి. నిద్ర పట్టదు. అహంకారం అంటే మా మాటే నెగాలి అనే విధానం. అసూయ అంటే వారికి ఉన్నది మాకు కావాలి, మాకు లేదు అనే బాధ. దేవుడు ఏమంటున్నాడంటే నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేత నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము. ఆయన కుడి చేతితో మనల్ని రక్షించి మనకు ఉత్తరం ఇస్తాడు. ఆ ఉత్తరాన్ని మనం పట్టుకోవాలి. అంటే ఉత్తరాన్ని పట్టుకోవడం అంటే అర్థం ఏంటంటే ఆయన రాసిన భాష మనకు రాగలగాలి. ఒక లెటర్ మన చేతిలో ఉందంటే మనకు వచ్చిన భాష అయితే మనం చదవగలం. ఇప్పుడు ఆయన మనకు ఉత్తరం ఇస్తున్నాడు, దాన్ని మనం చదవాలంటే ఒక్క మాట ఉంది, ఒక్కటే తాళం చెవి. ఆత్మ చెప్పు సంగతులు చెవి గలవాడు వినుగాక, కన్ను గలవాడు చూచునుగాక. మాట్లాడేవాడు అంటే ఆయన ఇస్తున్నాడు ఉత్తరం మనకి, అది మనం చదవాలి. ఎలా చదవగలమంటే వాక్యము ద్వారానే మనం చదవగలం. వాక్య భాషలోనే మనకు అది అర్థం అవుతుంది. మన భాషతో ఆయన ఇచ్చిన ఉత్తరాన్ని మనం చదవగలుగుతున్నామా? చదవాలని చూస్తున్నాం, చదవలే. ఆయన భాష మనం నేర్చుకోగలగాలి. ఎందుకంటే ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు కాబట్టి ఆయన మాట, నాకిచ్చిన మాట నాకే నెరవేర్పు ఉంటది. ఆయనకిచ్చిన మాట నా పట్ల ఆయన నెరవేర్చడు. కాబట్టి మన జీవితాలలో ఆయన మనకి ఏ మాట ఇచ్చాడో దాన్ని వెతకాలి. ఆయన ఇచ్చే ఉత్తరంలో మనకు తేట తెల్లగా ఉంటది. కాబట్టి వెతకాలి అంటే ముందేం ఉండకూడదు అంటే అసూయ ఉండకూడదు. వాళ్ళకి రాసిన లెటర్ వేరు, నాకు రాసిన లెటర్ వేరు అనుకొని మనం చదవగలగాలి. అహంకారం అనేది అసలు ఉండకూడదు. మనకు మనసులో ఏదైనా ఉంటే గనక ఒక మాట చెప్పటం మనం నేర్చుకోవాలి. క్షమించటం అనేది ఫస్ట్ దేవుడు మనకిచ్చిన ఆయుధం మాట. ఇలాంటివన్నీ మనకుంటే మనం చాలా సంతోషంగా ఉంటామండి. క్షమించటానికి గాని, ప్రేమించటానికి గాని స్టేటస్ చూడకూడదు. అలాగే వయసు కూడా చూడకూడదు. చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఎవరైనా కూడా మనము ఏం చేయాలి అనంటే వారి పట్ల అసూయ పడకుండా క్షమించగలగాలి. అయితే కొన్నిసార్లు ఏమవుతా ఉంటది అనంటే మనము క్షమించినా వాళ్ళు మనల్ని క్షమించరు, ఏదో అపోహలో ఉంటారు. అలాంటి టైంలో మనం మౌనం అయిపోవటమే మంచిది. కొన్ని మనం నేర్చుకుంటే చాలా బాగుంటది. ఇంకా రెండోది మనం చూస్తాం. ఇక మూడోది ఏంటంటే అనుమానమే పెనుభూతం. ఎప్పుడు కూడా అనుమానమే అది భూతం అయిపోతుంది అన్నమాట. కాబట్టి మనం ఎప్పుడు ఏది మన పరిగణంలోకి ఏదొచ్చిందో దాన్ని మనం స్వతంత్రించుకోవాలి అంతే. మన పరిగణంలోనికి రాలేదు కాబట్టి అది మనకు సంబంధించింది కాదు, అది మనకి సంబంధించింది కాదు. దానికోసం మనం ఆలోచించాల్సిన పని లేదు. ఎవరైనా వచ్చి నాకు ఒక శుభలేఖ ఇచ్చారు, ఆ శుభలేఖకి నేను వెళ్ళాలా వద్దా అని నేను ఆలోచించాలంటే పక్కింటోడికి ఇచ్చిన శుభలేఖ సంగతి నాకెందుకు, వాళ్ళకి ఇచ్చారు నాకెందుకు ఇవ్వలేదు, మనకి ఇచ్చింది మనం వెళ్ళాలా వద్దా అంతవరకే. మనకి ఇవ్వలేదు, పక్కింటోళ్ళకి ఇచ్చారు, పక్కింటోళ్ళు నచ్చారు, వాళ్ళు వెళ్తారు వెళ్ళపోతారు, మనకు అనవసరం. మనకి ఇచ్చిన దానికోసం మనం ఆలోచించకుండా పక్కింటోళ్ళ కోసం మనం ఆలోచించినప్పుడు అది అనుమానం మహాభూతంలాగా అయిపోతుంది అన్నమాట. ఎప్పుడు మనం అలా ఉండకూడదు. మన పరిధిలోకి
మనకేమొచ్చింది అనేది మనం చూస్తే అసూయను, అహంకారాన్ని, అనుమానాన్ని పక్కన పడేయగలగాలి. అప్పుడు దేవుడిచ్చిన మాటను మనం చూడగలుగుతాం. ఆమె నేర్చుకోవాలండి. చాలా మనం నేర్చుకుంటే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. చాలా మనం నేర్చుకుంటే ప్రశాంతంగా ఉండగలుగుతాం. ఏమీ లేదండి, మన పరిధిని మనము స్వతంత్రించుకోగలగాలి అంతే. ఇంకొకరి పరిధిలోకి మనం దూరక్కర్లేదు. అది మనం నేర్చుకుంటే మనం ప్రశాంతంగా ఉంటామండి. 6 గంటలు నిద్రపోకపోయినా 2 గంటలు నిద్రపోయినా 6 గంటల అంత ఎనర్జీ వస్తుంది. మనసు అండి, మన మనసును నెమ్మదిపరుచుకుంటే మన శరీరం కూడా కోరికలతో పిచ్చి పట్టిపోదండి. కోరికలు అంటే వేరే వేరే కోరికలు కాదండి. అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. ఎజ్రా మందిరాన్ని కట్టడానికి వెళ్ళినప్పుడు చాలా తెలివిగా మాట్లాడతాడనమాట. 8:22 ఎజ్రా 8:22 ఆ మేలు కలుగు చేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును. అంటే ఆశ్రయించాలి. ఇక్కడేమో భక్తుడైన దావీదు ఏమంటున్నాడంటే మాట, చెయ్యి ఇక్కడ కనిపిస్తుంది. పరిశుద్ధత తోడని యెహోవా మాట ఎలాగిస్తారు? చేతితోటి ఇస్తాం. మాట చేతితోటి ఇస్తాం. డబ్బు దేంతో ఇస్తాం? చేతితోటి ఇస్తాం. బంగారం దేంతోనే ఇస్తాం? మనసులో అనుకుంటాము, క్రియ ద్వారా చేతితో మనం ఇస్తాం మాట. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆశ్రయించి వారిని ఆయన దేవుని హస్తము తోడుగా ఉండు. అంటే ఆయన మాట మనకి ఇచ్చాడంటే ఎప్పుడు ఆయన హస్తం తోడుగా ఉంటది. మనందరినీ ఎండలో కూడా దేవుని సన్నిధికి తీసుకొచ్చింది ఎవరి హస్తము? దేవుని హస్తం. ఆయన హస్తముతో. అందుకనే హస్తముద్రలు అనేవి చాలా ముఖ్యం అంటారు. అంటే హస్తముద్రలు అంటే మనం ఈ రేఖలు చూసుకోవడం కాదు గాని సర్వనాడులు యొక్క పనితీరు హస్తంలో ఉంటదంటండి. అందుకని నేను నిన్ను నా చేతిలో ముద్రించుకున్నాను, చెక్కుకున్నాను, ముద్రించుకున్నాను అంటాడు. అంటే బైబిల్ అంతా కూడా చేతికి చాలా విలువిచ్చింది, కంటికి చాలా విలువిచ్చింది. అంటే మనిషి యొక్క ఆరోగ్యము ఎలాగుందో తెలుసుకోవడానికి కన్ను ఎంతో పనికొస్తదంట. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయే. కొన్ని వేల సంవత్సరాల క్రితం దేవుడు రాసి పెట్టినవి. చూడండి, ఇప్పుడు రక్తం ఉందా లేదా అని ఏం చూస్తారు? ఇలా చూస్తారు. ఇప్పుడు స్కానింగ్లు అనుకోండి. ఇది వరకు స్కానింగ్ లేనప్పుడు మనిషి యొక్క తీరి ఆరోగ్యం కన్నులో కనపడిపోయేది, పెదవల్లో కనిపించిపోయేది. ఏజ్ ఎక్కడ తెలుస్తుందో తెలిస్తే పళ్ళుల్లో తెలుస్తుందంట. వాళ్ళ ఏజ్ ని పంటి ద్వారా ఎంత అని అంచనా వేసేవారంట. చిన్నప్పుడున్న పళ్ళు తీరి యవనస్తులకు ఉండదు, యవనస్తులకున్న పళ్ళు తీరి వృద్ధులకు ఉండదు. ఎందుకంటే పంటికి పన్ను, కంటికి కన్ను అనే మాట. అంటే పన్ను కన్ను చాలా ముఖ్యం మనిషి జీవితంలో. అంటే ఏజ్ తెలుస్తుంది, కన్నేమో ఆరోగ్యం తెలుస్తుంది అంట, పన్నేమో ఏజ్ ని చూపిస్తుందంట. చెయ్యేమో మనిషి నవరంధ్రాలు, చెయ్యి అరికాళ్ళు. అందుకని వాటి ద్వారా మనం ఏం చేస్తున్నాము? నా చేతులకు యుద్ధము, నా వేళ్లకు పోరాటం. పోరాటం అంటే చేతులు వేళ్లు కలిపి ఇలా పోరాటం చేస్తే ఆరోగ్యం. ఇవన్నీ మనకు దేవుడు ఇచ్చాడు. చేతులకు యుద్ధము, వేళ్లకు పోరాటం. ఎప్పుడైతే మనం దేవుని నామములో 2 చేతులు కలిపి స్తుతిస్తామో అది ఆరోగ్యము, ఆయుష్, మనశ్శాంతి, నెమ్మది. ఎంతమందికి ఇష్టమండి ఇలా స్తుతించటం? ఇలా స్తుతించే కొలది కూడా ఈ యొక్క స్పర్శ మనసుకు నెమ్మదినిస్తుంది, శరీరానికి ఆరోగ్యం ఇస్తుంది. అందుకని ఎప్పుడు కూడా ఆ చేతులు ఎత్తి ప్రార్థించిన మోషే జయం పొందాడు, దీర్ఘాయుస్తో నిలబడ్డాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? ఎజ్రా అంటే మందిరాన్ని కట్టడానికి వెళ్లే ముందు దేవుని హస్తం ఆయనకి తోడుగా ఉంది. మన జీవితంలో, మన హృదయం అనే మందిరంలో దేవుడు మనకు తోడుగా ఉండాలంటే అసూయ ఉండకూడదు, అహంకారం ఉండకూడదు, అనుమానం ఉండకూడదు. అప్పుడు మన దేవుడు మనకిచ్చిన మాటను మనం పట్టుకోవాలి. ఎవరికో ఇచ్చిన మాటను మనం పట్టుకోవద్దండి. ప్రభు, నా పట్ల నువ్వు అసలు ఏ ఉద్దేశంతో ఏ మాట ఇచ్చావు, నేను అలాగే ఉండటం కోసం నన్ను సిద్ధపరచు మానసికంగా. ఇది చాలా ముఖ్యమండి. నాకు ఉద్యోగం ఇవ్వు, వ్యాపారం ఇవ్వు, ఇల్లు ఇవ్వు, పెళ్లి చెయ్యి, పిల్లల్ని ఇవ్వు, పిల్లలు సెటిల్ చెయ్యి, ఇవన్నీ ముఖ్యమే. కానీ ప్రభు, నువ్వు నాకు ఇచ్చిన మాటను బట్టి నేను ఉండటానికి, నా జీవితాన్ని స్థిరపరచుకోవడానికి నా మనసును దృఢపరచు అని ప్రార్థన చేసుకోవాలి. లేకపోతే మనం చాలా అస్తవ్యక్తంగా మనం ఆలోచన చేసి మనకు నెమ్మది ఉండదు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు. అట్టి మనసు దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమె నీ కుడి చేత నన్ను రక్షించి నాకు ఉత్తరం ఇమ్ము. ఇక్కడ ఎంత చక్కని మాట. అక్కడేమో ఏమంటున్నాడు? ఎజ్రా ఏమంటున్నాడు? మా దేవుని హస్తం తోడుగా ఉంటాది. హస్తము ఇక్కడ నీ కుడి చేత నన్ను రక్షించి నాకు ఉత్తరం ఇమ్ము అంటే దేవుని హస్తంలో ఉండటము మనకి ఎంతో ఆశ్రయం. దేవుని హస్తంలో ఉండటము మనకి ఎంతో ఆశ్రయం. అట్టి ఆశ్రయంలో మనం ఉన్నప్పుడు ఏ తెగులు, ఏ బలహీనత, ఏ అసూయ, ఏ అహంకారము, ఏ అనుమానము మన దగ్గరికి చేరకుండా మనం జాగ్రత్త పడితే గనక మేలు కలుగుటకై ఆయనను ఆశ్రయించే వారిని ఆయన హస్తము కాపాడుతుంది. నీ ప్రియులు విమోచించినట్లు నీ కుడి చేత నన్ను రక్షించి నాకు ఉత్తరం ఇమ్ము. తన పరిశుద్ధత తోడని దేవుని మాట ఇచ్చి ఉన్నాడు. ఆయన మాట ఇచ్చాడు, మనం పట్టుకెళ్ళిపోదాం. మన జీవితాల్లో మనకు ఉన్నటువంటి ఆ యొక్క విధానము దేవునికి అనుకూలమని మనం నమ్మినట్లయితే ఆయన చేతిని మనం చూద్దాం. ఆయన మనకిచ్చే మాట త్వరగా నెరవేరేలాగా మనము దేవుని దగ్గర సిద్ధపడదాం. ఎందుకంటే ఎవరికి కూడా చీప్ గా మాట ఇచ్చే దేవుడు కాదు ఆయన. ఇదే గమనించుకోవాలి. మనం ఎవరి స్థితిని బట్టి, ఎవరి స్తోమతను బట్టి, లేకపోతే ఎవరి చదువును బట్టి ఇచ్చేది కాదండి ఆయన మాట. ఆయన్ని బట్టి ఇచ్చేదా మాట. మనం పుట్టుకను బట్టి, మనం చదివే చదువును బట్టి, మనకున్న స్థితిని బట్టి మనం మాటిస్తాం. కానీ దేవుడు అలా కాదండి, ఆయన్ని బట్టి మాటిస్తాం.
ఇస్తాడు మనకి. ఆయన్ని బట్టి మాట ఇచ్చాడు అని అంటే ఆయన చాలా గొప్పగా ఇచ్చుంటాడు. అయితే అది నెరవేరడానికి టైం పట్టొచ్చు, లేకపోతే మన ప్రవర్తన అడ్డు రావచ్చు. ఈ రెండింటిని కూడా మనము ప్రార్థనలో దేవుణ్ణి వేడుకొని ఆయన మాట మన జీవితంలో త్వరగా నెరవేరాలని, సమస్తము మేలుగా దేవుడే చెయ్యాలని, అంతా మన మంచికే అని మనం అనుకొని ఇక్కడ ఎజ్రా చెప్పినట్లుగా ఆయన హస్తంలో ఆయన ఆశ్రయంలో మనకి మేలుందని మనం నమ్ముదాము. ఇక్కడ దావీదు చెప్పినట్లుగా తన పరిశుద్ధత తోడని దేవుడి మాట మనము తీసుకొని నేను ప్రహర్షించేదను షేకేమను పంచిపెట్టదు. దేవుని మాట మనం తీసుకొని మనం ఇంటికి వెళదాము. దేవుని మాట మనం తీసుకొని మనం నెమ్మలిద్దాము. దేవుని మాట మనం తీసుకొని ప్రశాంతంగా ఉందాము. అట్టి స్థితిగతులు దేవుడు మనకిచ్చి నెమ్మది, శాంతి, సమాధానము, ఆరోగ్యము, ఆయుష్, జయము, విజయము అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.